వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిథమ్ ఆఫ్ లైఫ్ లేట్లీ. ఆబ్వియస్లీ మనం ఏదైనా బయట తిండితో వీడియో స్టార్ట్ చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా ఇదే చేసా, సేమ్ మెక్డొనాల్డ్స్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టా. సో ఇది ఈసారి కూడా ఇదే, అండ్ లాస్ట్ టైం కూడా ఇదే కోట్ వేసుకుని నేను వీడియో స్టార్ట్ చేసా. సో అందరూ బాగున్నారు అని అనుకుంటూ, బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈరోజు ఏంటి వీడియోలో, సో నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను నేను షిఫ్ట్ అయిపోతున్నా అని చెప్పి. నేను మొత్తం లగేజ్ అంతా షిప్మెంట్ చేసేసాను. అండ్ నా టుమారో మార్నింగ్ నా ఫ్లైట్ అనమాట. ఈ వింటర్ నాకు యుఎస్లో నచ్చంది వింటర్ సీజన్స్. ఎందుకంటే వింటర్ సీజన్లో డల్ అయిపోతాం. సేమ్ కోట్ వేసుకుని, వింటర్స్ ఎన్ని మంత్ అయితే అన్ని మంత్స్ సేమ్ కోట్తో ఉంటాం. ఆర్ బయటకు వెళ్ళాం, అట్లీస్ట్ బయటకు వెళ్ళి ఒక 15 minutes అయినా మనం బయట నుంచాం తెలుసా, అట్లా ఉంటుంది. అన్ని విటమిన్ లెవెల్స్ పడిపోతాయి, ఆకలి ఉండదు, సాడ్గా ఉంటుంది, ఏ ట్రీస్కి ఒక ఆకు కూడా ఉండదు. నాకు అట్లా అనిపించింది ఇన్ పర్సన్గా. సో నేనైతే చాలా డల్ అయిపోయా. మేబీ 6-7 months అయిందేమో నేను బయటకు వెళ్ళి అట్లీస్ట్ 2 hours నుంచి స్పెండ్ చేసి. సో మేబీ ఇప్పుడు వెళ్ళే దగ్గర వెదర్ అంతా ఆపోజిట్ ఉంటుంది దీనికన్నా. ఇక్కడ ఎంత మంచు స్నో ఉందో అక్కడ ఆపోజిట్, అసలు స్నోయే ఉండదు. అట్లాంటి ప్లేస్కి వెళ్తున్నా కాబట్టి లెట్స్ సీ అక్కడ ఎట్లుంటుందో. ఎగ్జైట్మెంట్ అని చెప్పను కానీ లాట్స్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. ఎట్లుంటుంది ఫ్యూచర్ అని చెప్పి చాలా తిరుగుతూ ఉంటాయి నా మైండ్లో ఎప్పటికప్పుడు. సో ఈరోజు అమ్మాయిలకి ఏ విషయంలో ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత ఏదన్నా, అమ్మాయిలు ఏ విషయంలో బాగా ఎగ్జైట్ అవుతారంటే గ్రూమింగ్. పైనుంచి కిందకి గ్రూమ్ చేసుకున్నప్పుడు హెయిర్ కట్ అనో, ఫేషియల్ అనో, ఐబ్రోస్ అనో, వాట్ ఎవర్, నెయిల్స్ చేయించుకుంటున్నాము, బ్యాక్స్ చేయించుకుంటున్నాము, ఎవ్రీథింగ్ ఏదున్నా అమ్మాయిలకి ఈ విషయాల్లో చాలా ఎగ్జైట్మెంట్ వస్తుంది. సో చాలా టైర్డ్గా ఉంది, బట్ స్టిల్ రేపు జర్నీ అన్నా కూడా నేను ఇట్లా వెళ్ళి చేయించుకుందాం అనేసరికి నాలో అది పూనకంలా చంద్రముఖిలా పొంగుకు వచ్చేస్తుంది అనమాట ఎగ్జైట్మెంట్. సో గెటింగ్ రెడీ. కొంచెం బ్రేక్ఫాస్ట్ అంటే ఆబ్వియస్లీ మెక్డొనాల్డ్స్ బ్రేక్ఫాస్ట్ తినేసి క్యాబ్ బుక్ చేసుకుని బయటకు వెళ్ళి గ్రూమ్ చేసుకుని వచ్చి ఆంటీ దగ్గర ఈరోజు నేను శోభన ఆంటీ వాళ్ళ ఇంట్లో లంచ్ చేస్తున్నా. ఆంటీ వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి వచ్చి రెస్ట్ తీసుకొని దెన్ ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్లైట్కి వెళ్ళాలి. సో లెట్స్ స్టార్ట్ ఆ డే. ఐఎమ్ సో ఎగ్జైటెడ్. చాలా మంత్స్, ఆల్మోస్ట్ 6 months అయిపోయింది నేను బయటకు వెళ్ళి ఏమన్నా. అట్లీస్ట్ ఐబ్రోస్ కూడా నేను 6 months నుంచి అసలు ఐబ్రోస్ కూడా నేను టచ్ చేయలేదు. బికాజ్ అంత సాడ్ లైఫ్ బతుకుతున్నాయి వింటర్ సీజన్లో. అందుకే నాకు వింటర్స్ అంటే అస్సలు నచ్చదు. సో లెట్స్ గో. సో గాయ్స్, క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా. 2 minutes పట్టింది క్యాబ్ రావడానికి. సో మెల్లగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళే లోపలికి క్యాబ్ వచ్చేసింది అనమాట. ఎప్పుడు చూడు ఇదే బ్యాగ్ అంటారా, కొన్ని ఉంటాయి. ఇట్స్ లైక్ మన దగ్గర చాలా కలెక్షన్ ఉన్న బ్యాగ్స్, 2-5-6 bags ఉన్నా, షూస్ ఉన్నా, మనం అదొక్కటే వేసుకుంటాం. ఎందుకంటే అది కంఫర్ట్ ఇస్తుంది అనమాట. అట్లాగా నాకు ఈ బ్యాగ్ కంఫర్ట్. కార్డ్స్, క్యాష్ ఏదన్నా అన్నీ అందులో వేసుకుంటా, అన్నీ పట్టేస్తాయి అనమాట. సో దానివల్ల మనం ఆ బ్యాగ్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. చేయాల్సి వస్తుంది కాదు. సో గాయ్స్, నాకైతే మైండ్లో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎంతసేపు ఏదో ఒకటి, ఇదైతే ఇదేమైంది, అదైతే ఏమైంది, అట్లా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. సో ఇట్లా వ్లాగ్ చేస్తున్నా కూడా స్టిల్ ఆ మైండ్లో ఏదో ఆలోచన నడుస్తుంది. అదేంటో నేను చెప్పను, బికాజ్ సీక్రెట్స్ చెప్పకూడదు అనమాట. ఎంత ఎగ్జైట్మెంటో. చాలా రోజులు అయిపోయింది నేను అట్లీస్ట్ ఐబ్రోస్ అయినా చేయించుకుని. ఎట్లాంటి లైఫ్ బతుకుతున్నా నేను. ఎందుకే డ్రైవింగ్ నేర్చుకోవాలంట. క్యాబ్లు తగలెట్టేస్తున్నాను డబ్బులు. గాయ్స్, నేనైతే చాలా వాటికి రిజిస్టర్ అయ్యా. హెయిర్ కట్, మ్యానిక్యూర్, ఫేషియల్, ఇట్లాంటి చిన్నవి, ఐబ్రోస్. సో లెట్స్ ప్రెప్. I had a YouTube channel, so I was just recording for it. Say hi. Hi. Say namaskaram. What? Namaskaram. Namaskaram. Namaskaram? Did I say right? Yeah, that says hello in India. Oh, okay, that's so cool. She's gonna do my facial. Okay, I'll be right back. ఎంత స్మూత్గా చేస్తారంటే అసలు వాళ్ళ చెయ్యి మన ఫేస్ మీద ఉన్నట్టు కూడా తెలియదు, అంత స్మూత్గా చేస్తారు.
ఆల్మోస్ట్ మన ఫేషియల్ అంతా ఎండ్కి వచ్చేసింది బికాజ్ నేను అంతా రికార్డ్ చేయలేను కాబట్టి ఏదో కొంచెం అట్లా క్లిప్స్ యాడ్ చేశాను. లైక్ చాలా రోజులు అయిపోయింది కదా నేను ఫేషియల్ చేయించుకుని. నాకు ఫేస్ అంతా మండుతూ ఉంది బికాజ్ నాకు కొంచెం యాక్నీ కూడా ఉందన్నమాట. సో స్మూత్. గంటలు కడిచాక మన ఫేషియల్ అయితే అయిపోయింది. కొంచెం బెటర్గా అనిపిస్తుంది, కాస్త ట్యాన్ అవన్నీ రిమూవ్ అయిపోయి. అండ్ దీని తర్వాత ఐబ్రోస్ అండ్ హెయిర్ కట్, మ్యానిక్యూర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పట్లో బాగానే చేసింది. క్యూట్ స్టఫ్ ఉందన్నమాట ఇట్లా ఈ సలూన్లో. హ్యావింగ్ అ హెయిర్ కట్. వాట్స్ యువర్ నేమ్? Eliza. నేను ఎప్పుడు హెయిర్ కట్ చెప్పినా నా ఫేవరెట్ పార్ట్ అయితే ఇది. ఎందుకంటే ఆ హాట్ వాటర్తో ఒకళ్ళు బాత్ చేపిస్తుండబ్బా ఎంత హాయిగా నిద్ర వచ్చిందో. నాకు కూడా సేమ్ అంతే, ఇంత మంచిగా నిద్ర వచ్చిందో. ఫైనలీ వాష్ చేసేసి కొంచెం కండిషనర్ పెట్టి ప్రెప్ చేశారు నా హెయిర్ కట్కి. సో అలా వెళ్ళి కూర్చోబెట్టి షీ స్టార్టెడ్ చాపింగ్ ఆఫ్ ఆల్మోస్ట్ 2-3 ఇంచెస్ పైకి కట్ చేపించేసా. బికాజ్ నాకు మొత్తం హెయిర్ ఎండ్ అంతా స్ప్లిట్ ఎండ్స్ అయిపోయింది. వింటర్ ఐడహో ఫాల్స్ అనేది నేను ఉండే ప్లేస్ చాలా డ్రై స్టేట్ అనమాట. సో ఆబ్వియస్లీ నా హెయిర్ కూడా డ్రై అయిపోయి ఎండ్లో స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసి చాలా ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకే ఇంకా ఎట్లాగో సమ్మర్ వస్తుంది కదా అని చెప్పి నేను కట్ చేయించేసాను. సో ఇక్కడ ఏంటంటే బ్యాంగ్స్ కట్ చేయించుకుంటున్నా. వాళ్ళు ఏంటంటే షార్ట్ బ్యాంగ్స్ వద్దు, కొంచెం లాంగ్ ఎండ్ అని చెప్పి ఎక్కడ షార్ట్ చేసేస్తారు అని చెప్పి భయం వేసి కొంచెం కిందకి అని చెప్పి చెప్తున్నా. బట్ ద వే దే కట్ ఇస్ లైక్ బాగా చేశారు హెయిర్ కట్. అంటే అట్లీస్ట్ నేను చెప్పినట్టు అయితే చేశారు, మిస్అప్ అయితే చేయలేదు. ఏదో లేయర్ అట్లా ఏం చేయించుకోలేదు, జస్ట్ కింద స్ట్రైట్ కట్ బ్లంట్ కట్ చేయించేసి నేను కొంచెం ఎదర కొంచెం అట్లా కట్ చేయించుకున్నాను అనమాట. బాగుంది, నాకు నచ్చింది. క్యూట్గా షార్ట్గా కొంచెం కింద చాప్ చేసేసి కట్ చేసాక కొంచెం సైడ్ బ్యాంగ్స్ అయితే తీసుకుని నాకు చాలా నచ్చింది హెయిర్ కట్. Hello. Okay. Who's doing my eyebrows? We're doing her brows. Who is that? This is Kennedy. Yeah. Yeah, she's gonna be looking good for Miami. Okay, I do want. యాక్చువల్లీ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను థ్రెడ్డింగ్ చేయించుకునేదాన్ని. నాకు చాలా అంటే చాలా పెయిన్ వచ్చేదన్నమాట. సో అప్పటి నుంచి నేను వ్యాక్స్ చేయించుకోవడం స్టార్ట్ చేసా. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ వ్యాక్స్. అప్పటి నుంచి నాకు వ్యాక్స్ అసలు పెయిన్ ఎదురు జస్ట్ ఇట్లా పీకినప్పుడు ఒక్క సెకండ్ అట్లా బాగా అనిపించింది కానీ బట్ చాలా మంచిగా ఉంటుంది. థ్రెడ్డింగ్ కన్నా చాలా బెస్ట్ అనిపించింది. బికాజ్ అమ్మో థ్రెడ్డింగ్ నాకు ఎంత భయం అంటే ఎంత పెయిన్ వస్తుందో అసలు. లైక్ చాలా బాగా చేసింది నా ఐబ్రోస్ అయితే ఈమె. అండ్ చాలా వెల్కమింగ్గా ఉన్నారు వీళ్ళందరూ. భలే మాట్లాడి కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి వాళ్ళే మాట్లాడిస్తూ మంచిగా చేసింది. ఆమె 22 years అంట. షీస్ మ్యారీడ్ ఇట్లా అని చెప్పి చెప్తుందనమాట. ఐబ్రోస్ చేస్తూ అట్లా మాట్లాడిస్తూ ఉంది. అండ్ నేను కూడా వాళ్ళకి ఇక్కడ ఇలా తీయండి అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు విసుక్కోట్లో ఓకే దట్స్ ఫైన్ చేద్దాము అని చెప్పి చెప్తున్నారు. సో దట్స్ హౌ మై ఐబ్రో వ్యాక్స్ వెంట్ అనమాట. గైస్ ఫేషియల్ అయిపోయింది, హెయిర్ కట్ అయిపోయింది. నేను మొత్తం ట్రిమ్ చేపించేసా. ఇక్కడికున్న హెయిర్ ఇక్కడికి కట్ చేపించేసా స్ట్రైట్గా. అండ్ కొంచెం ఎదర బ్యాంగ్స్ అవి కట్ చేపించుకున్నా. అండ్ ఆఫ్టర్ 6 months నా ఐబ్రోస్ వ్యాక్స్ చేసింది. కొంచెం క్రీమ్ అవి రాసింది బికాజ్ డిస్ఇన్ఫెక్ట్ అవ్వకుండా. ఇప్పుడు మనం మ్యానిక్యూర్కి వచ్చామన్నమాట. చేతులకి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ ఇది ఒక్కటి పెండింగ్ ఉంది, అయిపోతే Let's take off the little polish marks that we are. Niece or nephew? And she's also first baby in my family. Oh, how exciting. Wow, you have...
Before I came, my sister settled in Miami. She came 1 year before me. So when did you like come to the US for the very first time? Done my nails. They're so cute. After a long time, I have done my nails. That's okay. Guys, haircut, eyebrows, facial, and my nails. అంతా అయిపోయింది. క్యాబ్ బుక్ చేసుకున్నా, గెటింగ్ బ్యాక్ అండ్ శోభన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేయాలి. సో దట్స్ వాట్ పెండింగ్ ఇస్. సో లెట్స్ గో. ఫైనలీ డన్ మై నేల్స్, సమ్ ఫేషియల్, ఏదో కొంచెం అలా అలా చేయించుకున్నా అనమాట. హెడింగ్ బ్యాక్. డ్రైవింగ్ నేర్చుకోండి ప్లీజ్. ఇట్లాగే డబ్బులు పైసలు పోతూ ఉంటాయి ఊబర్కి. బట్ నేను నేర్చుకుందాం అనుకుంటున్నా, మేబీ లేటర్ 3 months. ఐమ్ బ్యాక్ ఇన్ ద రూమ్. సో ఇప్పుడు మనకైతే చాలా పని ఉంది. ఆంటీ, నేను చెప్పాను ఆంటీ నేను రూమ్కి రాలేని బికాజ్ నాకు మళ్ళీ బ్యాంక్ వెళ్ళి కొంచెం వర్క్ ఉంది. సో ఆంటీ నాకు రూమ్కి ఇచ్చేసారు ఫుడ్ అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం లంచ్ చేసేసి దెన్ షుడ్ గెట్ బ్యాక్ టు బ్యాంక్. అండ్ దెన్ నేను బ్యాంక్కి వెళ్ళి కొంచెం పని ఉంది, అది చూసుకొని వచ్చి కొంచెం నిద్రపోయి దెన్ ఐ షుడ్ స్టార్ట్ ప్యాకింగ్. కొంచెం లిటిల్ థింగ్స్ ఉన్నాయి ప్యాక్ చేసుకోవడానికి మార్నింగ్ ఫ్లైట్కి. యా గైస్, లెట్స్ ఈట్. రూమ్కి వచ్చాను, ఫుడ్ తినేసాను. కొంచెం బ్యాంక్లో పని ఉంది, అది క్లోజ్ చేసేసుకుంటే మనం ఇంకా మార్నింగ్ డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. సో బ్యాంక్ పని మీద వెళ్తున్నా. లైఫ్ అంతా ఊబర్లకు అయిపోతుంది. ఇట్స్ ఓకే. నాకు నేల్స్ నాకు చాలా నచ్చినాయి అనమాట. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హ్యావ్ డన్ సమ్ గ్రూమింగ్. ఉంది చిన్న చిన్న ఆనందాలు. సో కొంచెంసేపు పడుకొని ఈవినింగ్ లేచి కొంచెం బ్యాగ్ ఎంత ప్యాకింగ్ చేసి మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి. సో దట్స్ హౌ ఈరోజు అట్లా గడిచింది అనమాట నా డే. అండ్ ఐమ్ వెరీ సో హ్యాపీ. ఆఫ్టర్ లాంగ్ టైం నేను అంతసేపు బయటకు వెళ్ళి స్పెండ్ చేశాను. కొంచెం మైండ్ కూడా చాలా చెత్త ఆలోచనలన్నీ పోయి చాలా రిలాక్స్డ్గా ఉంది మైండ్ కూడా. ఐఎమ్ సో హ్యాపీ. ఐ గాట్ నెయిల్స్ డన్ ఆఫ్టర్ సో మెనీ మంత్స్. హెయిర్ కట్, ఐబ్రోస్, వాట్ ఎవర్. ఫైనలీ చాలాసార్లు చెప్పా వీడియోలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అది ఒక్కటే నేను మిమ్మల్ని అడుగుతా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేసి ఇంత దాకా తీసుకొచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Bye guys, have a good night.